మీ సంతాన కలను నిజం చేసుకునేందుకు ఈ రోజే 49 సంప్రదించండి 9390501418. మన భారతదేశంలో ఇళ్లల్లో చాలా మంది ఇంట్లో బంగారం మనం చూస్తూనే ఉంటాం. అండ్ అట్లనే ప్రతి ఏడాది మన దేశం బయట దేశాల నుంచెళ్ళి బంగారం దిగుమతి చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న కొత్త గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ దేశ ఆర్థిక వ్యవస్థని ఎట్లా మార్చబోతుంది? ఇది ప్రజలకి లాభమా? నష్టమా? దీని గురించి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జియోపాలిటిక్ ఎక్స్పర్ట్ సురేష్ కొచాటియాల్ గారు. నమస్కారం. నమస్కారం సార్. ఇప్పుడు నేను చెప్పినట్టు మన కొత్త స్కీమ్ అంటే కేంద్ర ప్రభుత్వం గనక ఈ స్కీమ్ని తీసుకొస్తే పరిస్థితి ఏంటంటే, కొత్త స్కీమ్ కాదు ఇది, యాక్చువల్లీ పాత స్కీమ్ 2015లో ఇంట్రడ్యూస్ చేశారు. కానీ అప్పుడు 3 ఆప్షన్స్ ఉండే: లాంగ్ టర్మ్, మీడియం టర్మ్, షార్ట్ టర్మ్. ఓకే, 7 నుంచి 15 సంవత్సరాల దాకా, 10 సంవత్సరాల దాకా, మళ్ళీ 3 సంవత్సరాల దాకా. కానీ ఆ స్కీమ్ ఫ్లాప్ అయింది. దానికి చాలా కారణాలు ఉన్నాయి. దానికి వచ్చే ముందు మనం భారతదేశంలోనూ బంగారం గురించి తెలుసుకుందాం. మన దగ్గర ఎస్టిమేట్స్ చాలా ఉన్నాయి. కొంతమంది 30,000 అని ఎస్టిమేట్ చేస్తారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. 36 అని చెప్పి మార్గన్ స్టాన్లీ చేసిన స్టడీస్లో చూపిస్తుంది. ఇంత మటుకు బంగారం మన దగ్గర ఉంది భారతదేశంలో. ఇంట్లో అంటే మన ఇంట్లో కాదు పెట్టుకునేది, మనం లాకర్లో పెట్టుకుంటాము. కొంతమంది ఇంట్లో పెట్టుకుంటారు. దీని బంగారాన్ని మన దేశంలో ఎందుకు ఇప్పుడు కాదు, ఎన్నో సంవత్సరాల ముందు నుంచే. ఓకే, మన రాజులు ఉన్నప్పుడు కూడా బంగారం గురించి మాట్లాడతారు ఆ టైంలో. ఓకే, మన డైమండ్స్ గురించి మాట్లాడతాం. కానీ బంగారం మెయిన్ అట్రాక్షన్ ఉండే. మరొక మనిషి విలువ తెలుసుకుంటే ఎంత బంగారం ఉంది మీ దగ్గర, అది ఒకటి అడుగుతుండే. అంటే అది ఒక ఏమంటారు, ప్రెస్టీజియస్ గా లేకపోతే సోషల్ స్టేటస్ లో ఒక సింబల్ లాగా అయిపోయింది. మా దగ్గర కేరళలో మా దగ్గర తొలాలు కాదు, మీ ఇక్కడ తొలా అంటారు కదా, మా దగ్గర 8 గ్రామ్స్ ఉంటుంది సవర. ఓకే, సో 8 గ్రామ్స్ గోల్డ్ ఎంత ఇచ్చారు? ఓకే, అది 100 ఇచ్చారా అంటే 800 గ్రామ్స్ ఆల్మోస్ట్. దా క్యాల్కులేషన్ మీద ఉంటుంది. పవన్ అంటారు మా దాంట్లో. ఓకే, 8 గ్రామ్స్కి 100 పవన్లు ఇచ్చారా, 200 పవన్లు ఇచ్చారా? మీరు చూసుంటారు కొంతమంది మలయాళీ అమ్మాయిలు. ఇక్కడ నుంచి మొదలు పెడితే ఇక్కడ అంత లేదు, దట్ ఈస్ ఎగ్జాజరేషన్. అంత లేదండి. ఇప్పుడు చాలా సింపుల్. మా కూతురు పెళ్లిలో ఆమెనే తెచ్చుకున్న గోల్డ్, ఆమె వెళ్ళి కొనుక్కుంది విత్ అవర్ ఓన్ మనీ. మేము కొనుక్కున్నది ఆమెకు వద్దు. అప్పుడు నాకు ఒక సపరేట్ డిజైన్ కావాలని చెప్పి ఆమె సింగిల్ పీస్ వేసుకుంది గోల్డ్. ఫోటోలో కనిపిస్తుంది, వెడ్డింగ్ ఫోటోలో. అట్లా ఇప్పుడు అమ్మాయిలు అట్లా అయిపోయారు. వాళ్ళకి అంత షో ఆఫ్ వద్దు, సింపుల్ ఉండాలని చెప్పి చాలామంది అమ్మాయిలు వాళ్ళు అట్లనే తెచ్చుకుంటున్నారు. బంగారం పెట్టుకోండి, మీరు తెచ్చుకున్న బంగారం పక్కన పెట్టండి, నో ప్రాబ్లం. కానీ నాకు సింపుల్గా జ్యువెలరీ. సో ఇప్పుడున్న పేరెంట్స్ అప్పుడు కూడా చిన్నప్పటి నుంచే అబ్బాయి అయినా అమ్మాయి అయినా, ఇప్పుడు ఇద్దరైనా కానీ వాళ్ళు గోల్డ్ స్టార్ట్ చేస్తారు. ఒకటి అమ్మాయి అయితే యూజువల్లీ వాళ్ళ గ్రాండ్ మదర్ సైడ్ నుంచి వచ్చిన బంగారం ఉంటుంది. ఓకే, లేకుంటే వాళ్ళ గ్రాండ్ ఫాదర్ సైడ్ నుంచి వచ్చిన బంగారం ఉంటుంది. ఈ బంగారం వాళ్ళకి కూడా అమ్మగారికి వస్తుంది, అమ్మ నుంచి మీకు వస్తుంది. అట్లా 3-4 జనరేషన్స్ హ్యాండ్ మీ డౌన్. మా దగ్గర కూడా అదే జరిగింది. 4 జనరేషన్స్ బంగారం ఉంది. కానీ అంత బంగారం మనం పెట్టుకో. పెళ్ళికి కావాల్సింది బేసిక్ సేఫ్టీ పర్పస్, ఒక ఇన్వెస్ట్మెంట్గా చూసుకుంటాం. ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్న టైంలో బంగారానికి విలువ ఆ టైంలో 15,000 రూపాయలు గ్రామ్కి. ఇప్పుడు 1,20,000 అంత అయింది. సో ఆలోచించండి, అప్పుడు కొన్న బంగారం ఇప్పుడు ఎంత విలువ ఉంటుంది దాన్ని. ఎందుకు మీరు 2-3 సంవత్సరాల ముందు కొంటే కూడా మీకు అప్రిసియేషన్ చాలా వస్తుంది. కానీ మనం ఒకటి మాట అర్థం చేసుకోవాలి, మన దగ్గర మన దేశంలో బంగారం మన ఓన్ మైండ్స్ నుంచి చాలా తక్కువ. మ్యాక్సిమం బంగారం మనం బయట బయట దేశం నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. కొనుక్కుంటున్నప్పుడు ఏం చేస్తాం, అది ఎంత కొంటున్నాం? ప్రతి సంవత్సరం మనం 700 నుంచి 900 టన్నుల బంగారం కొంటాం. ఒక టన్ అంటే 1000 కిలోలు. సో యూ బయింగ్ 700 to 900 టన్స్ ఆఫ్ గోల్డ్ ఎవ్రీ ఇయర్ బయట నుంచి. దీనికి ఖర్చు చేస్తుంది ఫారిన్ ఎక్స్చేంజ్లో, డాలర్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తెప్పించుకుంటున్నప్పుడు, బయట నుంచి ఇంపోర్ట్ చేస్తున్నప్పుడు, లేకుంటే ప్రైవేట్ వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటున్నప్పుడు కూడా అది వాళ్ళు కడుతున్న డబ్బులు ప్రతి సంవత్సరం 72,000 కోట్లు, అప్రాక్సిమేట్లీ 72,000 crores. మీరు మన మొత్తం క్రూడ్ ఆయిల్ పర్చేస్ చేస్తాం చూడండి బయట నుంచి, మన ఆయిల్, డీజిల్, పెట్రోల్, మిగతా అన్ని గ్యాస్ అంటే ఎల్పిజి కానీ కంప్రెస్ న్యాచురల్, దీని మొత్తం మన యాన్యువల్ బిల్ 1,12,000 కోట్లు. 1,12,000 అది ఎసెన్షియల్, మనకు కావాల్సింది. కానీ బంగారం ఎసెన్షియలా? ఇది మోదీ గారు అడిగారు. సో వెస్ట్ ఏషియా క్రైసిస్ వచ్చినప్పుడు ఒకటి ఆయన
మనం కంప్రెస్ న్యాచురల్ గ్యాస్ వాడుకుంటున్న వాళ్ళు, ఇంకా అది కాకుండా గ్యాస్ ఎల్పిజి వాడుకున్న వాళ్ళు పైప్ న్యాచురల్ గ్యాస్కి వెళ్ళిపోవాలని చెప్పి చాలా మటుకు ఆయన పిలిపించారు. దాంతోపాటు బంగారం మీరు కొనక్కర్లేదు, ఒక సంవత్సరం పాటు ఆగండి. మొన్న ఇక్కడ హైదరాబాద్కి వచ్చినప్పుడు ఇవి చేసిన అక్కడే చేశారు ఆయన, ఇక్కడ చేశారు చేసిన వ్యాఖ్యలు చాలా మంది చాలా రకాలుగా దీని గురించి మాట్లాడారు. ఎందుకంటే ఆయన చెప్తున్న మాటకి ఒక ఇది ఉంది. ఈవెన్ ఫారిన్ హాలిడేస్ కానీ ఫారిన్ డెస్టినేషన్ వెడ్డింగ్ కూడా అన్నారు. ఆయిల్ గురించి కూడా మాట్లాడారు. ఏదైనా ఎసెన్షియల్ అంటే మీరు కొనుక్కోండి. ఇప్పుడు పెళ్లి అనగానే మీరు వచ్చే నెల పెళ్లి ఉంది, లేకుంటే 6 నెలల తర్వాత పెళ్లి ఉందంటే మీరు ముందే కొనేసుకుంటారు. మీరు ఇప్పుడు దాకా వెయిట్ చేయరు. ప్లానింగ్ ఉంటుంది. చెప్పాను చూడండి, ఇండియన్ హౌస్ హోల్డ్స్లో అమ్మాయి అనగాని అమ్మాయి చాలా ఎక్కువ, అబ్బాయి ఉంటే కూడా కొంటారు ఇప్పుడు. కానీ స్టేజ్గా కొంటారు. 5 సంవత్సరాలు ఉన్నప్పుడు ఒక పీస్ ఆఫ్ బంగారం కొంటారు, మళ్ళీ 7, మళ్ళీ 9, ఎప్పుడైనా డబ్బులు ఉన్నప్పుడు, బోనస్ వచ్చినప్పుడు, లేకుంటే ఇంకైనా సేవింగ్స్ నుంచి తీసుకుంటారన్న. అట్లా కొనుక్కుంటూ వస్తారు వాళ్ళు. ఏదో లాస్ట్ మినిట్లో షాప్కి వెళ్ళి ఇమ్మీడియట్గా నాకు 2 పీస్ జ్యువెలరీ కావాలని ఎవరు చెప్పరు, ముందే ప్లాన్ చేసుకుంటారు. సో మోదీ గారు అన్న సంవత్సరం పాటు ఈ సెయింగ్ డోంట్ బై అట్ ఆల్ అని చెప్పట్లేదు, సంవత్సరం పాటు ఆగండి. మనం 72,000 కోట్లు మనం సేవ్ చేసుకోవచ్చు. 72లో అర్జెంటుగా పోయింది కోట్లు తీసేస్తే కూడా 60,000 కోట్లు, 50,000 కోట్లు సేవ్ చేసుకోవచ్చు. ఫారిన్ ఎక్స్చేంజ్ ఇన్ డాలర్స్ $72 బిలియన్ మనం సేవ్ చేసుకోవచ్చు. ఆలోచించండి ఎంత పెద్ద బిల్ మనది అది. సో మనం కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటాం, అది తగ్గిపోతుంది. దీంతో మనం ఎంత డాలర్లు తక్కువ ఖర్చు పెడతామో మన రూపీ అంత స్ట్రెంగ్తన్ అవుతుంది, మన కరెంట్ అకౌంట్ డెఫిసిట్ కూడా కంట్రోల్లో ఉంటుంది. సో మోదీ గవర్నమెంట్ అదే టైంలో పాత ఒక స్కీమ్ ఇంట్రడ్యూస్ చేశారు. ఆ స్కీమ్ని ఇంకోసారి రివైవ్ చేశారు. ఆ స్కీమ్ నేను చెప్పాను చూడండి, గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ ఉంది. దాంట్లో 3 ఆప్షన్స్ ఉంటాయి, లాంగ్ టర్మ్, మీడియం టర్మ్ అండ్ షార్ట్ టర్మ్. దాంట్లో లాంగ్ టర్మ్, మీడియం టర్మ్ తీసేశారు. అంటే ఎవరైనా ఇండియన్ హౌస్ హోల్డ్స్ 10 సంవత్సరాలు, 15 సంవత్సరాల దాకా బంగారం పెట్టరు డిపాజిట్గా. వాళ్ళకి మ్యాక్సిమం 3 సంవత్సరాలు అంతే ప్లానింగ్లో ఉంటాయి కూడా. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమంటున్నారు, మీ బంగారం ఐడిల్గా మీ లాకర్లో పడి ఉంది, 10 పైసలు మీకు రావట్లేదు. ఓకే, అప్రిసియేషన్ ఉంటుంది. మీరు 1,00,000కి గ్రామ్కి ఉన్నది ఇప్పుడు 1,20,000 అయితే మీకు అప్రిసియేషన్ ఉంది, లేకుంటే 80కి ఉన్నది ఇప్పుడు అప్రిసియేషన్ ఉంటుంది. కానీ మీకు అది ఇంట్రెస్ట్ కూడా ఇవ్వట్లేదు, మీరు అక్కడే పెట్టుకున్నారు కదా. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, గవర్నమెంట్ ఏం ప్లాన్ చేస్తున్నారంటే, సపోజ్ నేను ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. మనం 700 నుంచి 900 టన్నులు కొంటాం ప్రతి సంవత్సరం. మన ఇండియన్ హౌస్ హోల్డ్స్ దగ్గర 36,000 టన్నులు బంగారం ఉంది, కొంతమంది 30 అంటారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం యాంటిసిపేట్ చేస్తున్నారు, మీరు బంగారం తీసుకొచ్చి బ్యాంకులలో, డెసిగ్నేటెడ్ బ్యాంక్స్లో పెట్టి ఆ బంగారానికి మీరు తాకట్టు పెడితే, డిపాజిట్ చేస్తే ఆ బంగారం ఇండస్ట్రీ కోసం వాడుకుంటారు. బయట నుంచి తెప్పించుకుంటున్న 700 టన్నులు మనం లోపల నుంచి ఇండియా నుంచే దాన్ని మనం బయట నుంచి 1 గ్రామ్ కూడా కొనక్కర్లేదు, ఇండియాలోనే జనరేట్ అయిపోతుంది గోల్డ్. అది మీకు ఎగ్జాంపుల్ ఇస్తాను. మన దగ్గర ఉన్న 30,000 కోట్లు అనుకోండి, దీంట్లో 10% కూడా 7% డిపాజిట్గా వచ్చింది గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్లో వస్తే 2,000 టన్నులు గోల్డ్. నెక్స్ట్ 3 సంవత్సరాలకి మీరు బయట నుంచి 1 గ్రామ్ గోల్డ్ తెప్పించుకోకర్లేదు. ఎంత డబ్బులు సేవ్ అవుతుందండి, 72,000 crores ఇంటూ 3, 2 లక్షల కోట్ల మనకి బెనిఫిట్. ఫారిన్ ఎక్స్చేంజ్ సేవ్ అవుతుంది. మన దగ్గర ఉన్న బంగారమే వాడుకుంటున్నాం, కానీ దీనికి ఒక క్యాచ్, దానికే మన దగ్గర గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ పాపులర్ కాలేదు. బంగారం మన దగ్గర సెంటిమెంటల్ వాల్యూ కొంటారు. మీరు చెప్పినట్లనే గ్రాండ్ మదర్ సైడ్ నుంచో, మదర్ సైడ్ నుంచో వస్తున్నప్పుడు మాకు సెంటిమెంటల్ వాల్యూ ఉంటుంది. కొత్త కొంటున్న బంగారంకి ఉంటుంది వాల్యూ, కానీ అంత సెంటిమెంటల్ వాల్యూ ఎక్కువ ఉండదు. కొంటాము, కానీ మనం మేకింగ్ ఛార్జెస్ అంతా ఇచ్చి మంచిగా తయారు చేసుకుంటాం బంగారం. గోల్డ్ బిస్కెట్గా కొనము. గోల్డ్ బిస్కెట్ ఇస్ ప్యూర్లీ ఇన్ ఇన్వెస్ట్మెంట్ పర్స్పెక్టివ్ అనమాట. ఇప్పుడు మీరు బంగారం బ్యాంక్కి తీసుకెళ్తే, చాలామందికి ఇది అవగాహన లేదు, దానికోసం ఈ స్కీమ్ ఫ్లాప్ అయింది. మీరు బంగారం బ్యాంక్కి తీసుకెళ్తే బ్యాంక్ దాన్ని తీసుకొని చెక్ చేస్తారు, దాని ప్యూరిటీ చెక్ చేసి, ప్యూరిటీ ఉంది 24, 22 క్యారెట్, 24 క్యారెట్ ప్యూరిటీ ఉందని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని మీ పర్మిషన్ తీసుకొని మెల్ట్ చేస్తారు. సో మీ ఆర్నమెంట్ పోయింది కదా. కానీ మీకు బంగారం రేపు కావాలంటే వాళ్ళు ఇస్తారు, అదే వెయిట్ బంగారం మీకు ఇస్తారు ఇంట్రెస్ట్తో సహా. బంగారం విలువ ఎక్కువైంది అనుకోండి, ఇప్పుడు తీసుకోగానే 10,000 పెరిగిందంటే ఆ కొత్త వాల్యూ కూడా మీకు ఇస్తారు. కానీ మీకు 2 ఆప్షన్స్ ఇస్తారు రిటర్న్ తీసుకున్నప్పుడు. ఒకటి మీరు బంగారంగా తీసుకోవచ్చు, 2 క్యాష్గా తీసుకోవచ్చు. ఇంట్రెస్ట్ క్యాష్లోనే ఇస్తారు మీకు, ఇంట్రెస్ట్ మీకు బంగారంలో ఇవ్వరు. సో మీరు 10 గ్రాములు తీసుకెళ్ళి పెడితే, ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం, ఆ 10 గ్రాములు నిన్న దాకా 1,10,000 ఉండే, 1,20,000 అయింది. 3 సంవత్సరాల తర్వాత మీకు
1,20,000 విలువ బంగారం ఇస్తారు, ఇంట్రెస్ట్ కూడా ఇస్తారు. ఇంట్రెస్ట్ ఈజ్ అండర్ 1%, 0.65 అంతా ఉంటుంది. అది చెక్ చేసుకోవాల్సి వస్తుంది బ్యాంకులో. అండ్ ప్రాబ్లం ఇది, బంగారం మెల్ట్ చేస్తారు వాళ్ళు. అప్పుడు మీరు ఇస్తారా? ఎందుకంటే మనం ఆర్నమెంట్ రూపంలో దాన్ని అపురూపంగా చూసుకుంటాం. ఏదో ఇరిగిపోయిన కొన్ని పీసెస్ ఉంటుంది, లేకుంటే కొన్ని గోల్డ్ బిస్కెట్ తెచ్చుకుని ఉంటారు, కొన్ని కాయిన్స్ ఉంటుంది, ఎవరో ఇచ్చి ఉంటారు మీకు గిఫ్ట్గా, అది మీరు నో ప్రాబ్లం. కాయినే కదా, బిస్కెటే కదా. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఇది మెల్ట్ చేస్తారు. అప్పుడు మీరు అనుకుంటారు, ఈ మెల్ట్ చేసి ఏం చేసుకుంటారు బ్యాంక్ వాళ్ళని. నేను చెప్పాను చూడండి, బయట నుంచి బంగారం తెచ్చుకుంటారని. ఇప్పుడు జ్యువెల్లర్స్ దగ్గర చెప్తారు, మీరు బయట నుంచి బంగారం తెచ్చుకోకర్లేదు, రిఫైనర్స్కి మేము ఇది ఇచ్చేస్తాం అకౌంట్లో, మీరు రిఫైనర్స్ నుంచి కొనుక్కోవచ్చు. సో ఇక్కడున్న బంగారం మనం ఒక బ్యాంక్లో టోటల్ ఒక 20 కిలోల బంగారం ఉందనుకోండి, ఆ 20 కిలోలు వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అప్పగిచ్చేస్తారు. రిఫైనర్స్ రూట్తోనే, ఆర్బీఐ క్యాల్కులేషన్తోనే అది రిటర్న్ ఈ జ్యువెలరీ షాప్ మలబార్ గోల్డ్ కానీ, జాయ్ ఆలుకాస్ కానీ, కళ్యాణ్ జ్యువెలర్స్ లాంటి వాళ్ళకి రిటర్న్ వస్తుంది తిరిగి. ఓకే, సో వాళ్ళు బయట నుంచి కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు. ఇండియాలోనే బంగారం ఉంది, మన దగ్గర 30,000 టన్నులకు బంగారం ఉంది. దాంట్లో నేను చెప్పినట్లు 10% కూడా ఉంటే మనకి నెక్స్ట్ 3 to 4 years మనం 1 గ్రామ్ బంగారం కూడా బయట నుంచి కొనుక్కోగలిగాం. ఇది కానీ ఇంత ఇదిగా మన ప్రజలు ఆలోచిస్తారు, మన భారతదేశ ప్రజలు దీన్ని అంత మీరు చెప్పినట్టుగా బంగారాన్ని కరిగిస్తామంటే వాళ్ళు ఒప్పుకోగలుగుతారా దాన్ని? అక్కడే ఉంది ప్రాబ్లం అనమాట. ఇంకోటి, ఈ బంగారాన్ని ఒకటి మేకింగ్ ఛార్జెస్ మీరు ఇచ్చుంటారు, రెండోది దీంట్లో కొన్ని డైమండ్స్ కానీ మిగతా స్టోన్స్ ఉంటాయి, అదాన్ని తీసేస్తారు. ఓకే, మీకు ఇచ్చేస్తారు, అదన్నీ ఓన్లీ బంగారం తీసుకుంటారు. ఓకే, పాత సిస్టంలో అప్పుడు 716 అట్లాంటి బంగారం ఉండే, 22 క్యారెట్ లేకుండే, ఆ బంగారం విలువ తక్కువ ఉంటుంది. ఓకే, దట్ ఈస్ ఎక్స్పెక్టెడ్. కానీ మన దగ్గర మెయిన్ ప్రాబ్లం ఏంటంటే సెంటిమెంటల్ వాల్యూ, అండ్ సెకండ్ ఎమర్జెన్సీ క్యాష్. ఓకే, ఎమర్జెన్సీ వచ్చింది, ఓకే, సడన్గా ఒక అమ్మాయి పెళ్లి డిసైడ్ అయింది, 3 నెలల పెళ్ళి అయిపోతుంది, ఇప్పుడు జరగదు అట్లా. కానీ అనుకోండి, ఎక్కడికి వెళ్తారు? 3 సంవత్సరాలకు పెట్టారు మీరు బంగారం, కానీ మీరు ఆర్నమెంట్స్ అంతా మీ దగ్గర పెట్టుకుంటారు. కానీ ఇట్లాంటి ఎమర్జెన్సీ కోసం ఈ ప్రాబ్లం ఎక్కడ ఉంది? ఒక్కటి మెల్ట్ చేయకపోతే బ్యాంక్ వాళ్ళు ఏం చేయలేరు. మీ బంగారం తీసుకొని వాళ్ళు రిఫైనర్స్కి ఇవ్వలేరు. వాళ్ళు మీకు ఇచ్చిన బంగారం అట్లనే అదే షేప్లో ఇస్తే వాళ్ళు ఏం చేసుకుంటారు? వాళ్ళ దగ్గర లాకర్లో పెట్టుకుంటారు, వాళ్ళు కూడా ఏం దొరకదు. వాళ్ళు మీ దగ్గర తీసుకొని రిఫైనర్స్కి ఇస్తారు, రిఫైనర్స్ అది గోల్డ్ షాప్స్కి ఇస్తారు. ఒక ట్రేడింగ్ ఉంటుంది అన్నమాట వీళ్ళ నడిమి, బిజినెస్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇది మెయిన్ అడ్వాంటేజ్. కానీ డిసడ్వాంటేజ్ అంటే మన దగ్గర సెంటిమెంటల్ వాల్యూ. భారతదేశంలో బయట ఉన్న దేశాల్లా కాదు, మనం బంగారాన్ని ఒక ఇన్వెస్ట్మెంట్గా, ఇంకొకటి సెంటిమెంటల్ వాల్యూగా చూసుకుంటాం. సో న్యాచురల్లీ మన దగ్గర ఉన్న ప్రజలు 10 సార్లు ఆలోచిస్తారు, 10 సార్లు కాదు 100 సార్లు ఆలోచిస్తారు ఇది ఇవ్వాలన్నా వద్దా అనేది. కానీ మీ దగ్గర కాయిన్స్ ఉందనుకోండి, లేకుంటే గోల్డ్ బిస్కెట్లు ఉందనుకోండి, అది. కానీ ప్రాబ్లం ఏంటంటే మేము చెప్పినట్ల కొంతమంది దీన్ని బ్లాక్ మనీగా ఇన్వెస్ట్ చేసుకుంటారు. ఓకే, మీరు వినుంటారు, మొన్న రేడ్లు జరిగినప్పుడు ఏదో డిఎస్పీ దొరికారు, 200 కోట్లు దొరికింది. షామీర్పేట ఏదో తహసీల్దార్ ఎవరో దొరికింది లేడీ, ఆమె దగ్గర 100 కోట్లు దొరికింది. దాంట్లో బంగారం విలువ కూడా చూపిస్తారు వీళ్ళు. బంగారాన్ని యూజువల్లీ 2 kgs ఆఫ్ గోల్డ్ దొరికింది. కానీ మీకు బంగారం మీరు కొనేటప్పుడు ఒక షాప్లో వెళ్ళినప్పుడు మీ పాన్ కార్డ్ అడుగుతారు. కానీ మీరు ఎవరి దగ్గర లంచం తీసుకున్నాడు వాడి దగ్గర చెప్తారు నాకు ఇంత బంగారం కావాలంటాడు. వాడు ఎక్కడి నుంచో తెచ్చి మీకు ఇస్తాడు లంచం. ఇన్స్టెడ్ ఆఫ్ క్యాష్ గివ్ మీ గోల్డ్. ఇది వాళ్ళ స్ట్రాటజీ అనమాట. మొత్తం గోల్డ్ కాదు, కోర్స్ ల్యాండ్ కొనుక్కుంటారు వీళ్ళు, చాలా మటుకు అట్లాంటి పనులు చేసుకుంటారు. క్యాష్ ఎక్కువ ఉంచుకోరు, ఎందుకంటే క్యాష్ ఉంచుకోవాలంటే మీకు స్పేస్ కావాలి, దొరికిపోతారని ఒక భయం కూడా ఉంది. ఎందుకంటే ముందు ఈ 2,000 రూపాయలు 1,000 రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సర్క్యులేషన్ నుంచి ఎందుకు తీసేశారు? ఫస్ట్ 1,000 తీసేశారు, మీకు గుర్తుంటుంది, డిమానిటైజేషన్. తర్వాత 2,000 ఉన్నొచ్చింది, కానీ 2,000 కూడా స్లోలీ విత్డ్రా చేసుకుని డిమానిటైజ్ చేయలేదు. కానీ ఇప్పుడు మీకు 2,000 రూపాయల నోట్ దొరకదు మార్కెట్లో. కొంతమంది ఇంట్లో ఉంచుకొని ఉంటారు, కానీ అది విలువ లేదు దానికి ఇప్పుడు, ఎందుకంటే మీరు తీసుకెళ్తే కూడా ఎవరు తీసుకుంటారు. ఎందుకు చేశారు? మీరు ఇప్పుడు ఒక 10 లక్షలు లంచం తీసుకున్నారు, ఆడేం చేస్తాడు? 10 లక్షలు 2 లక్షలు బంగారం కొనుక్కుంటాడు. రిమైనింగ్ 8 lakhs ఎట్లా పెట్టాలి? సూట్ కేస్ కిందనో, బెడ్ కిందనో, లాకర్లోనే పెట్టాల్సి వస్తుంది. కానీ మీ దగ్గర లోవర్ డినామినేషన్ ఉందనుకోండి, మీకు స్పేస్ అంత ఎక్కువ కావాలి. ఇప్పుడు మీకు మ్యాక్సిమం ఉన్న డినామినేషన్ 500 రూపాయలు. 2,000 ఉంటే 400-500 రూపాయలు రీప్లేస్ చేస్తుంది ఒక సింగిల్ నోట్. మీకు స్పేస్ తగ్గిపోతుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసేశారు. ఇప్పుడు 500 డీల్ చేసుకోండి అంటున్నారు. ఇప్పుడు మీకు స్పేస్ ఎక్కువ కావాలి. ఐమ్ జస్ట్ ఎక్స్ప్లెయినింగ్ ఈ రేట్స్లో దొరుకుతున్న అమౌంట్. అది కాకుండా ల్యాండ్, మీరు వినుంటారు, అక్కడెక్కడ ల్యాండ్ కొన్నారు, ఫ్లాట్లు కొన్నారు, గేటెడ్ కమ్యూనిటీ. కానీ మన దగ్గర బంగారాన్ని రెండు వైపున, ఒకటి ఇన్వెస్ట్మెంట్గా చూసుకుంటారు, ఇంకోటి ఇల్లీగల్ మనీ కూడా వాడుకుంటారు. అది కాకుండా బయట నుంచి
స్మగ్లింగ్ జరుగుతుంది మన దగ్గర. మీరు వినుంటారు, దుబాయ్ నుంచి గోల్డ్ వచ్చింది పట్టుకున్నారు. కేరళలో చాలా కామన్ అది. ఎయిర్పోర్ట్లో అక్కడ കരിపూర్ ఎయిర్పోర్ట్ కానీ, క్యాలికట్ കരിపూర్ ఎయిర్పోర్ట్, కണ്ണూర్ ఎయిర్పోర్ట్, కొచ్చిన్ కూడా, ట్రివాండ్రం కూడా చాలా మటుకు బంగారం పట్టుకుంటారు. ఎప్పుడైనా బంగారం విలువ రేట్లు డిఫరెన్షియేట్ ఉంటాయి. 1 కిలో బంగారం తెచ్చుకుంటే బయట దుబాయ్లో ఉన్న రేటు మన రేట్కి ఒక 4-5 లక్షల డిఫరెన్స్ ఉంటే మీకు ఒక అట్రాక్షన్ ఉంటుంది దానికి. బయట నుంచి పట్టుబడితే అంతే సంగతి. ఇఫ్ యూ గెట్ కాట్ ఫినిష్డ్. కానీ వీళ్ళు క్యారియర్స్ యూజ్ చేసుకుంటారు. కొంతమంది అబ్బాయిల్ని దుబాయ్కి పిలిపించి 1 వీక్ అక్కడ దుబాయ్ అంతా తిరగండి, మీరు వస్తున్నప్పుడు వాళ్ళకు సూట్ కేసు ఇచ్చేస్తారు. ఈ సూట్ కేసు తీసుకెళ్ళు, ఏం మాట్లాడుకో, దాని లోపల నీ బట్టలు పెట్టుకో కావాలంటే. అక్కడ వెళ్ళిన తర్వాత మా మనిషి ఒకరు మిమ్మల్ని ఐడెంటిఫై చేస్తారు, మీ సూట్ కేసు వాడికి ఇచ్చేస్తారు. పెద్ద డ్రామా లాగా ఉంటుంది. ఇది రెగ్యులర్ కేరళలో. కిడ్నాపింగ్ కూడా చేస్తారు కొంతమంది వాళ్ళని. రైవల్ గ్యాంగ్ వాళ్ళు కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతారు ఈ గోల్డ్. సో ఈ బంగారం బయట నుంచి స్మగిల్ చేసే బంగారం కూడా ఉంది దీంట్లో. చాలా మటుకు కంపెనీ. కేరళలో ఫర్ ఎగ్జాంపుల్ కొండోటి అనే ఒక విలేజ్ ఉంది క్యాలికట్ దగ్గర. 74 షాపులు ఉన్నాయి. చిన్న విలేజ్, 74 బంగారం షాప్స్ ఉన్నాయి అక్కడ. చిన్న విలేజ్ కానీ 74 ఉన్నాయా సార్? అది ఎందుకంటే ఈ స్మగిల్ గోల్డ్ అంతా అక్కడి నుంచి కొంతమంది రూట్ చేస్తారు కొంతమంది. ఎందుకంటే అక్కడ మీకు అకౌంట్స్ ఉండదు, ఏముండదు, వారంటీ కార్డు ఉండదు, గ్యారంటీ కార్డు ఉండదు, జిఎస్టీ ఉండదు, పాన్ కార్డు అడగారు, ఏం అడగారు. మీరు వచ్చి నాకు 500 గ్రామ్ బంగారం అంటే తీసుకెళ్ళు అని చెప్తారు. ఎందుకంటే ఇది స్మగిల్ తీసుకొచ్చినప్పుడు మీకు రేట్ కొంచెం తక్కువ అమ్మచ్చు. ఓకే, ఇదొకటి. రెండవది, మనం బంగారం బయట నుంచి తెచ్చుకున్నప్పుడు కూడా మనం డ్యూటీ కట్టాల్సి వస్తుంది. బియాండ్ ఎ సర్టన్ అమౌంట్. ఓకే, ఒక అమౌంట్ మీరు క్రాస్ చేస్తే మీరు బంగారానికి డ్యూటీ కట్టాల్సి వస్తుంది. అది చాలామంది చేయరు. వాళ్ళు చైన్ రూపంలో తీసుకొచ్చుకుంటారు, వేసేసుకుంటూ వచ్చేస్తారు. ఈ బంగారం కూడా భారతదేశానికి వస్తుంది. సో మనం ఇప్పుడు చెప్తున్న 700 నుంచి 900 కాకుండా దాని నడిమిట్లో 750, 600, 800 తర్వాత కొంచెం బంగారం స్మగ్లింగ్ నుంచి కూడా వస్తుంది. కొంచెం అది బాగానే వస్తుంది ఇప్పుడు. కానీ రేట్ డిఫరెన్షియల్ ఉండాలి. ఇప్పుడు మోదీ గారు మొన్న అనౌన్స్ చేసినప్పుడు ఈ మీరు బంగారం బయట నుంచి కొనకండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇమీడియట్లీ ఇంపోర్ట్ డ్యూటీ పెంచేశారు బంగారం మీద. ఏమైతే మీరు బయట నుంచి బంగారం తెచ్చుకుంటే ఎక్స్పెన్సివ్ అయిపోయింది, కాస్ట్లీ అయిపోయింది. కొంతమంది అంటారు, ఎందుకు ఇప్పుడు బంగారం విలువ ఎక్కువైంది, మరి తర్వాత చూసుకుందాంలే అని. అర్జెన్సీ లేదు వాళ్ళకి. పెళ్ళి ఉంటే మీరు కొనుక్కుంటారు ఎట్లయినా. ఇప్పుడు మోదీ గారు చెప్పకుండా కూడా పెళ్ళి ఉంటే మీరు డెఫినెట్గా మీ అమ్మాయికో అబ్బాయికో చైనో, అమ్మాయికి ఏదైనా కావాలంటే మీరు కొనుక్కుంటారు ఎట్లయినా. కానీ అర్జెంట్ లేనప్పుడు లేదు. ఇప్పుడు అర్జెంట్ ఏం లేదు కదా, తర్వాత చూసుకుందాం, రేట్ తగ్గొచ్చు కూడా, ఏం చెప్తాం. సో ఈ వెస్ట్ ఏషియా క్రైసిస్ వచ్చినప్పుడు, స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ కానీ, ఇరాన్, ఇజ్రాయెల్, యుఎస్ వార్ జరిగినప్పుడు, ఒకటి పెట్రోలియం ప్రోడక్ట్స్ మీద ప్రాబ్లం పడ్డది. రెండోది బంగారం మీద రెస్ట్రిక్షన్ పెట్టారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇంటర్నేషనల్ హాలిడేస్ వద్దు, ఎందుకు మనకు డాలర్లు మనం ఉంచుకోవాలి. వీ షుడ్ కన్జర్వ్ డాలర్స్. ఎంత తక్కువ ఖర్చు పెడితే అంత మంచిదని చెప్పి డాలర్ని మనం ఖర్చు పెట్టుకుంటూ చూసుకోవాలి. అది కాకుండా నాలుగోది, అఫ్కోర్స్ వీ ఆల్వేస్ డూ దిస్ డెస్టినేషన్ వెడ్డింగ్స్. మోదీ గారు ఎన్నోసార్లు చెప్పాను, మన దేశంలో ఎన్నో మంచి డెస్టినేషన్ లొకేషన్స్ ఉంది, అక్కడ చేసి కాకుండా ఇటలీలో వెళ్ళడము, స్పెయిన్లో వెళ్ళడము, సింగపూర్లో వెళ్ళడము, చాలా చోట్లలో ఉన్నాయి. డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంటారు వీళ్ళు. ఓకే, అది వద్దు, మన దగ్గర చేసుకోండి, ఇక్కడే ఖర్చు పెట్టిన అతో ఈ ఎకానమీలో డబ్బులు తిరుగుతుంది. టెంట్ హౌస్ వాడికి, కేటరింగ్ వాడికి, అందరికి డబ్బులు పోతుంది, హోటల్ వాడికి అందరికి డబ్బులు అవుతుంది అనమాట. సో అది చేయండి అని చెప్పారు. సో ఈ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్లో ఇదొక మ్యాక్రో ఎకానమిక్ కానీ జియో పొలిటికల్ ఇష్యూ అని చెప్పొచ్చు మనం. రైట్ సార్. ఇక్కడ ఈసారి ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న మార్పులు గత పథకంతో పోలిస్తే చాలా భిన్నంగా ఉన్నాయని చెప్పేసి, అంటే ఇందాక మీరు చెప్పినట్టేనా, ఇంకేమన్నా కొత్తవి ఏమన్నా ఉన్నాయా? కొత్తది ఏం లేదండి, ఉన్నది అదే. బేసిక్లీ గవర్నమెంట్కి అర్థమైపోయింది, ఒకటి లాంగ్ టర్మ్లో ఎవరు ఇన్వెస్ట్ చేయరు, 15 సంవత్సరాలకి మీకు బంగారం ఎవరు తీసుకొచ్చి పెట్టరు. ఓకే, ఇండియన్ హౌసెస్, ఇండియన్ మెంటాలిటీ, ఇండియన్ మహిళల మెంటాలిటీ ఏంటంటే, మనకు ఒక మెడికల్ ఎమర్జెన్సీ వాళ్ళ రాత్రి వస్తే బంగారం హోమ్ లోన్, గోల్డ్ లోన్ కంపెనీకి తీసుకెళ్ళి పెట్టి డబ్బులు తీసుకోవచ్చు. అదొక ఒక నా దగ్గర బంగారం ఉంది, భయపడు, టెన్షన్ వద్దు నీకు అని చెప్పేసి అది ఉంటుంది అన్నమాట. ఇంకోటి ఏంటంటే, మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కూడా చేస్తారు ఇంకో వాళ్ళు. ఒకటి ఎమర్జెన్సీ కోసం, ఇంకోటి ఇన్వెస్ట్మెంట్ కోసం. ఇవాళ బంగారం నేను 80,000 రూపాయలు గ్రామ్ కొంటే రేపు 1,20,000 అయితే నాకు 40,000 ప్రాఫిట్. బంగారం రేట్ యూజువల్లీ ఎప్పుడు తగ్గదు బియాండ్ పర్చేసింగ్. ఆఫ్కోర్స్ మీరు చాలా హై రేట్లో కొంటే న్యాచురల్ అది తగ్గుతుంది అక్కడి నుంచి. కానీ నేను చెప్పిన, నేను 35 సంవత్సరాల ముందు పెళ్లి చేసుకున్నప్పుడు 15,000 రూపాయలు అంటే దానికన్నా తక్కువ ఉండే అనుకుంటా. సో అప్పుడున్న 35 సంవత్సరాల తర్వాత ఉన్న బంగారం విలువ న్యాచురల్. అప్పుడు అఫ్కోర్స్ ఆ కరెన్సీ వాల్యూ ఆ టైంలో ఉండే. ఆ టైంలో ఉన్న 1,000 రూపాయలు రేట్ ఉంటుంది అన్నమాట. ఆ టైంలో 15,000 ఖర్చు పెట్టి ఒక గ్రామ్ గోల్డ్ కొంటే, తొల గోల్డ్ కొంటే అది డిఫరెంట్ అన్నమాట అప్పుడు. సో ఇప్పుడు సపరేట్ ఉంటుంది అది.
సో వీ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు ఎప్పుడు యూజువల్లీ ల్యాండ్లో చేస్తారు, లేకుంటే ల్యాండే ఇన్వెస్ట్మెంట్. ఎందుకంటే అపార్ట్మెంట్లో ఎక్కువ అప్రిసియేషన్ రాదు ఎప్పుడు మీకు. ఇండిపెండెంట్ హౌసెస్లో అప్రిసియేషన్ వస్తుంది, బంగారంలో వస్తుంది. ఇదే యూజువల్లీ మన ఇండియన్ మెంటాలిటీలో ఇక్కడే ఇన్వెస్ట్ చేస్తారు. దానికోసం ఈ రేట్లు పట్టుకున్న వాళ్ళని చూస్తే కూడా వాళ్ళ దగ్గర ఇదే ఉంటుంది, ల్యాండ్ ఉంటుంది, బంగారం ఉంటుంది, సిల్వర్ ఉంటుంది, ఇట్లాంటిది. సిల్వర్ ఎక్కువ అప్రిసియేషన్ లేదు. ఇప్పుడు కొన్ని లాస్ట్ 1 or 2 years నుంచి సిల్వర్ అప్రిషియేట్ అయింది. దానికి కారణాలు వేరే ఉన్నాయి. సిల్వర్ ఒక ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లా కాకుండా సిల్వర్ ఇండస్ట్రీలో యూజ్ అవుతుంది చాలా మటుకు. చైనా అండ్ ఇండియాలో చాలా మటుకు సిల్వర్ యూజ్ చేస్తారు ఇండస్ట్రీ ప్రోడక్ట్స్ తయారు చేయడానికి. సో దానికోసం సిల్వర్ రేట్లు పెరిగింది, కానీ దాని తర్వాత మళ్ళీ తగ్గింది. సో సిల్వర్ ఈజ్ నథింగ్ టు డూ విత్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్. అది మోస్ట్లీ ఒక ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీలో యూజ్ చేసిన ఒక ప్రోడక్ట్ లాగా చూసుకోవాలి అన్నమాట. ఇక్కడ అమెరికా, చైనా, టర్కీ, జర్మనీ వంటి దేశాలు తమ బంగారాన్ని నిల్వలు ఎలా నిర్వహిస్తున్నాయి? వాటి నుంచి భారత్ నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటి? అమెరికాలో, టర్కీలో మిగతా చూస్తే వాళ్ళ సైజ్ బంగారం చూస్తే చాలా తక్కువ. అమెరికా 8,000. మీరు ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ టాప్ 10 ఎకానమీస్ తీసుకోండి. జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, యుఎస్, టర్కీ, జపాన్, వీళ్ళందరూ కలుపుకుంటే కూడా మన దగ్గర ఇండియన్ హౌస్ హోల్డ్స్లో బంగారం దగ్గర రాదు. వీళ్ళు ఫస్ట్ టాప్ ఎకానమీస్ తీసుకుంటే ఒక 15,000, 15,000 కిలోస్ బంగారం, టన్ బంగారం వస్తుంది. మన 30,000 టన్నులు ఉన్నాయి మన దగ్గర. అది కూడా హౌస్ హోల్డ్స్ దగ్గర, ఆర్బీఐ కాదు. ఇది మనం యూఎస్ గవర్నమెంట్ గురించి మాట్లాడుతాం. సరే, వాళ్ళ దగ్గర ఇండివిజువల్గా యూజువలీ ఈ గోల్డ్ అనేది పెద్ద అట్రాక్షన్ మన దేశంలో ఉంది. మిగతా చోట్ల డైమండ్స్, ఇప్పుడు మన దేశంలో కూడా డైమండ్స్ స్టార్ట్ అయింది క్రేజ్ ఒకటి. బంగారం వద్దు, నాకు డైమండ్స్ చాలని చెప్పి. కానీ డైమండ్స్కి ఏంటంటే అది మీ రీసేల్ వాల్యూ ఎక్కువ ఉండదు, ఉంటుంది కానీ అంత గోల్డ్ అంత అప్రిషియేట్ కాదు. ఓకే, అదొక పెద్ద ప్రాబ్లం ఉంది. అది ఆఫ్కోర్స్ వాళ్ళు కార్డు ఇస్తారు, మీకు సర్టిఫికేషన్ ఇస్తారు, ఎన్ని క్యారెట్స్ ఉందని చెప్తారు, అన్నీ చెప్తారు వాళ్ళు. కానీ మీకు ఇమ్మీడియట్లీ అర్జెన్సీకి వెళ్ళాలంటే అప్పుడు మీకు ఈ ప్రాబ్లం వస్తుంది డైమండ్స్ది. ఓకే, ఇంగ్లీష్లో అంటారు డైమండ్స్ ఆఫ్ ఫర్ అవర్ అని చెప్పి, ఒక జేమ్స్ బాండ్ సినిమా కూడా ఉండే. కానీ అది కాకుండా ఇప్పుడు మీరు బంగారం అనగానే ఇమీడియట్గా మీరు యూజ్ చేసుకోవచ్చు. కానీ మిగతా దేశాల్లో ప్రాబ్లం ఏంటి, అడ్వాంటేజ్ అంటే వాళ్ళకంటే యూఎస్కి ప్రాబ్లం లేదు, ఎందుకంటే వాళ్ళు యూఎస్ డాలర్లోనే ట్రేడ్ చేస్తున్నారు. అండ్ వాళ్ళకి బ్యాంకులు బంగారం ఎందుకు పెట్టుకుంటారు, అది మనం అడగాల్సిన క్వశ్చన్. అది ఎప్పుడైనా మీరు ఒక 500 రూపాయల నోట్ ప్రింట్ చేస్తే బ్యాంక్ వాళ్ళు ఒట్టిగా ప్రింట్ చేయరు. 500ది ఒక సిరీస్ ప్రింట్ చేస్తున్నారు, ఆల్మోస్ట్ 30 లక్షల కరెన్సీ ప్రింట్ అవుతుంది ఇవాళ నాసిక్ ప్రెస్లో అనుకోండి. దానికి ఈక్వలెంట్ అనే విలువైన బంగారం పక్కన పెట్టాలి. అదర్వైజ్ మీరు నోట్ ప్రింట్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు. వెనెజువేలా లాగానో లేకుంటే చాలా దేశాలు ఉన్నట్లు ఎగ్జాంపుల్, నోట్లు ప్రింట్ చేసుకుంటే వెళ్ళిపోయారు వాళ్ళు. లాస్ట్లో ఏమైపోయింది, ఒక చిన్న బ్రెడ్ కొనాలంటే చిన్న పికప్ ట్రక్లో డబ్బులు తీసుకురావాలి కొనడానికి. మీ వాల్యూ పోయింది కరెన్సీ ఇదంతా కంప్లీట్గా. సో ఈవెన్ తెహరాన్లో కూడా అదే జరిగింది, ఇరాన్లో కూడా వాళ్ళ వాల్యూ పడిపోయింది కరెన్సీది. కరెన్సీ వాల్యూ చూసుకోవాలి మనం ఇప్పుడు. సో ఏం చేస్తారు, అక్కడ ఉన్న సెంట్రల్ బ్యాంక్స్, అది యూఎస్లో ఫెడరల్ రిజర్వ్ ఉండొచ్చు, భారతదేశంలో ఆర్బీఐ ఉండొచ్చు, వాళ్ళు ఎంత కరెన్సీ మార్కెట్లో పెట్టారో, ఎంత కరెన్సీ మార్కెట్లో ఉందో దాన్ని ఈక్వివలెంట్గా బంగారం పెట్టాలి. మనకు ఒక క్రైసిస్ వచ్చింది కొన్ని సంవత్సరాల ముందు, చంద్రశేఖర్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మనకి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ప్రాబ్లం వచ్చింది. మన దగ్గర 2-3 వారాలకే ఉన్న ఫారిన్ ఎక్స్చేంజ్ ఉండే మన దగ్గర. అది ఎక్స్టెండ్ చేసుకుంటే కూడా 2 నెలలు మ్యాక్సిమం ఉండే. ఆ పొజిషన్కి వచ్చినప్పుడు మనం ఏం చేసాం, మన దగ్గర ఉన్న బంగారం, ఆర్బీఐ దగ్గర ఉన్న బంగారం తాకీదు పెట్టాం, లండన్లో తీసుకొచ్చి డబ్బులు ఇచ్చారు వాళ్ళు, ఐఎంఎఫ్ వాళ్ళతో. అది పెద్ద ఒక ఇన్సల్ట్ ఉండే మనకి భారతదేశానికి. ఇప్పుడు కూడా దాని గురించి మాట్లాడుతున్నాం. ఇట్ ఈస్ లైక్ ఎ షేమ్. మన బంగారం తీసుకెళ్ళి మనం పెట్టాల్సి వచ్చింది అక్కడ. ఇప్పుడు తీసుకొచ్చారు మోదీ గవర్నమెంట్ దాన్ని అంతా అక్కడి నుంచి. కానీ ఆ టైంలో జరిగింది, ఎందుకంటే మనం బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ చూసుకోలేదు మనం. వి నెవర్ బాదర్డ్ అవుట్. ఇప్పుడు మన ఫారిన్ ఎక్స్చేంజ్ కంఫర్టబుల్గా ఉంది. $780 బిలియన్, $800 బిలియన్ ఫారిన్ ఎక్స్చేంజ్ మన దగ్గర ఉంది. కానీ రేపు సడన్గా స్టాక్ మార్కెట్ పడిపోయింది, ఫారిన్ ఎఫ్డిఐ ఇన్వెస్టర్స్ వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆల్రెడీ అట్లా నడుస్తుంది కొంచెం, కానీ మన దగ్గర రెగ్యులర్ ఇన్ఫ్లో ఉంటుంది, మనకి ప్రాబ్లం లేదు. కొంచెం అవుట్ఫ్లో ఉంటే కూడా ఇష్యూ లేదు పెద్దగా. కానీ మనం ఎప్పుడు ఆ పాయింట్కి రాకూడదు. సో మన బంగారం అనేది మనం ఎంత తక్కువ కొంటే మన ఫారిన్ ఎక్స్చేంజ్ కన్జర్వ్ చేసుకోవచ్చు. నేను చెప్పాను చూడండి, ఇప్పుడు 72,000 కోట్లు ప్రతి సంవత్సరం ఖర్చు పెడుతున్నాం బంగారం మీద బయట నుంచి తీసుకురావడానికి. అంటే భారతదేశంలో అంత కొంటున్నారు కదా, ఇప్పుడు 72,000 మీరు తీసుకొస్తే అంతే ఒక 70,000 సేల్స్ అవుతుంది డెఫినెట్గా ప్రతి సంవత్సరం. ఆలోచించండి, 70,000 కోట్లు
బంగారం మీద మనకి ప్రతి సంవత్సరం మనం కొంటున్నాం షాప్స్లో, బయట నుంచి తెచ్చుకుంటే 72 నుంచి 74,000, 75 కూడా చెప్పొచ్చు. ఆ ఫారిన్ ఎక్స్చేంజ్ సేవ్ చేసి ఒక 50% కట్ డౌన్ చేస్తే యూ వుడ్ బి సేవింగ్ అ లాట్ ఆఫ్ ఫారిన్ ఎక్స్చేంజ్. అది మనం చేయాల్సింది, అది మన బాధ్యత. దానికోసం మోదీ గారు అన్నారు. మోదీ గారికి ఏదో ఆయనకి పర్సనల్గా ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు మీరు యూఎస్ గురించి చెప్పారు. యూఎస్ దగ్గర 8,133 ట్రిలియన్ గోల్డ్, టన్స్ గోల్డ్ ఉంది. జర్మనీ దగ్గర 3,555 టన్ గోల్డ్ ఉంది. ఇటలీ దగ్గర 2,452 ఉంది. ఆలోచించండి, వీళ్ళు ముగ్గురు యాడ్ చేస్తే కూడా మీరు నాట్ ఈవెన్ కమింగ్ టు 11,000 టన్స్. మన దగ్గర 30,000 టన్ మన మహిళల దగ్గరే ఉంది, మన ఇంట్లో ఉంది. గవర్నమెంట్ పక్కన పెట్టండి, ఆర్బీఐ దగ్గర 8,000 ఉంది. కానీ జస్ట్ హియర్ దే హ్యావ్ దట్ మనీ అనమాట. సో మన దగ్గర ఇది ఒక మేజర్ లాక్టప్ అసెట్. 10 పైసలు ఇంట్రెస్ట్ రాకుండా మీ లాకర్లో పడి ఉంది. దాన్ని గవర్నమెంట్ ఏమంటున్నారు, మానిటైజ్ చేయండి, మీకు ఇంట్రెస్ట్ ఇస్తాం, బంగారం విలువ ఎక్కువైతే మీకు ఇస్తాం, కానీ ఆ బంగారం మేము తీసుకొని మార్కెట్లో వాడుకుంటాం, బయట నుంచి ఇంపోర్ట్ చేయకుండా మన దగ్గర ఉన్న బంగారంని రీసైకిల్ చేసుకుందాం అని చెప్తున్నాం. అంటే ఇప్పుడు దీనివల్ల ఇప్పుడు ఈ రీసైకిల్ అంటే ఈ కొత్త స్కీమ్ వల్ల సాధారణ ప్రజలకు కలిగే ప్రత్యక్ష ఇంకా పరోక్ష ప్రయోజనాలు ఏంటి అని చెప్పేసి కూడా వాళ్ళకు కూడా ఉంటుంది కదా సార్. ఇప్పుడు మనం ఒక సెంటిమెంట్గా ఫీల్ అయ్యే బంగారు ఆభరణాన్ని మనం బ్యాంక్ ఇస్తుంటే వాళ్ళు దాన్ని మెల్ట్ చేసుకొని వాళ్ళు చేస్తున్నారు, ఇండస్ట్రీలో యూజ్ చేస్తున్నారు. మరి ఇక్కడ మరి మనకి ఇప్పుడు వీళ్ళకి ప్రయోజనం ఏంటి అనేది ఒక క్వశ్చన్ అయితే ఉంటుంది కదా సార్. ఉంటుంది, అది న్యాచురల్. నేను చెప్పాను కదా, 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి మీ లాక్టప్ అసెట్ లాకర్లో పడుంది, లేకుంటే మీ అల్మార్లో పడుంది, లేకుంటే మీ బెడ్ కింద పట్టుకున్నారు. మీరు వినుంటారు, దొంగలు వచ్చారు, మీరు ఇంట్లో దొంగ తీసుకెళ్ళిపోయారు బంగారం. ఎందుకు బంగారం ఇంత ఇంట్లో పెడతారో అర్థం కావట్లేదు. మీరు లాకర్లో పెట్టుకోవచ్చు కదా, కానీ భయం ఏంటంటే అది ఇల్లీగల్ డబ్బులు ఉండొచ్చు. లాకర్లో పెడితే రేపు ఇన్కమ్ ట్యాక్స్ వాడో ఈడీఓడు వచ్చి సీల్ చేసేస్తాడు, లాకర్ పోయింది మీది డబ్బులన్నీ, దాంట్లో ఉన్న బంగారం అంతా వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. ఆ భయం ఒకటి ఉంటుంది. సో కొంతమంది ఇంట్లోనే ప్రైవేట్ లాకర్లో ఉంచుకుంటారు. లేకుంటే ఏదైనా పెళ్లి ఉన్నప్పుడు అర్జెంటుగా. కానీ మీరు 1 కిలో 2 కిలోల బంగారం ఎప్పుడు ఇంట్లో ఉంచుకోరు. కానీ మన దగ్గర ఉన్న మన దగ్గర మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, మనకు మిడిల్ క్లాస్, మనం అందరం మిడిల్ క్లాస్ నుంచి వస్తాం. మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఏంటంటే బంగారం తెచ్చి పెట్టుకుంటా, ఎప్పుడైనా ఎమర్జెన్సీతో యూజ్ చేసుకుంటాం. అట్లాంటి వాళ్ళకి ఇది పనికి రాదు. స్పెషలీ ఇఫ్ యు ఆర్ నాట్ ప్రిపేర్డ్. మీరు సెంటిమెంటల్ వాల్యూ ఉంది బంగారంతో, నేను ఇది మెల్ట్ చేయను అంటే మీరు ఏం చేయలేరు. దానికోసం ఫస్ట్ ఆ స్కీమ్ ఫ్లాప్ అయింది. 2015లో వచ్చింది. ఫ్లాప్ ఎందుకు అయిందంటే, ఒకటి లాంగ్ టర్మ్ ఎవరు కొన్నారు, కానీ దీనికి చాలా మటుకు ట్యాక్స్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇంట్రెస్ట్ వస్తుంది చూడండి, దట్ ఇంట్రెస్ట్ ఇస్ ఎగ్జామ్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్ అండ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్. సో మీకు ఆ ట్యాక్స్ లేదు, మీకు వచ్చే ఇంట్రెస్ట్లో మీకు ట్యాక్స్ తీసుకోరు. కానీ అది పెద్ద అట్రాక్షన్ అంటే కాదు, ఎందుకంటే చాలా తక్కువ ఇంట్రెస్ట్. మీరు ఇప్పుడు బ్యాంక్ నుంచి హోమ్ లోన్ తీసుకుంటే, ఏదైనా తీసుకుంటే మీకు 9 నుంచి 12% తీసుకుంటారు లోన్, వాళ్ళు ఇంట్రెస్ట్ తీసుకుంటారు. కానీ మీకు బంగారం మీద ఇచ్చే ఇంట్రెస్ట్ నాట్ ఈవెన్ 1% షార్ట్ టర్మ్లే. సో ఇదొక ప్రాబ్లం అన్నమాట మన వైపు నుంచి. సో న్యాచురల్లీ ఒక సెంటిమెంటల్ వాల్యూ ఇండియన్స్కి ఉంటుంది. ఎందుకంటే ఒకటి, దీని మొదలైనప్పుడే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీన్ని క్లియర్గా ఒక మార్కెట్ చేయలేకపోయారు. ఆ టైంలో చాలా డౌట్స్ ఉండే ప్రజలకి, ఆ డౌట్స్ క్లారిఫై చేయలేకపోయారు. ఈ మెల్టింగ్ థింగ్ ఇస్ వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్స్ అన్నమాట. మెల్ట్ చేసేస్తే మళ్ళీ మా బంగారం మనకి తిరిగి వస్తుంది, ఆర్నమెంట్ రూపంలో రాదు. ఓకే, ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుంది కాబట్టి. భారతదేశంలో ప్రజల చేతుల్లో ఉన్న బంగారం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ గోల్డ్ రిజర్వ్ గా చెప్పొచ్చా? ఇందాక మీరు చెప్పినట్టు 38 అంటున్నారు కొంతమంది. ఇంత పెద్ద అక్యుములేషన్ ఎక్కడ లేదు, ఇంత పెద్ద కలెక్షన్ ఎక్కడ లేదు. అది మనకి నేను చెప్పాను చూడండి, అది హిస్టారిక్లీ మన దగ్గర అట్లా రాజులు ఎందుకు రాజులు ఉన్నప్పుడు కూడా ఆ టైంలో వెన్ కింగ్స్ వర్ రూలింగ్, ఆ టైంలో వాళ్ళు కూడా బంగారం గురించి మనం మాట్లాడితే అప్పుడు కూడా మీరు కొనార్క్ వెళ్ళండి, లేకుంటే ఏ బంగారం షాప్కి ఎక్కడ వెళ్తే కొనార్క్, లేకుంటే మీరు ఏదైనా ఒక హిస్టారికల్ దగ్గర వెళ్తే మీకు అక్కడ కూడా కనిపిస్తుంది జ్యువెలరీ అనేది రాక్స్లో కావ్ చేశారు వాళ్ళు. జ్యువెలరీ వేసుకుంటున్నారు, చైన్లు వేసుకున్నారు. అంటే ఆ టైంలో కూడా ఉండే అన్నమాట బంగారం. అప్పుడు కూడా అంతే ప్రాధాన్యత, న్యాచురల్లీ వాల్యూ ఉండే కదా. కానీ అప్పుడు దాన్ని, ఇప్పుడు మీరు పద్మనాభ స్వామి తీసుకోండి, గుడి తీసుకోండి, కేరళలో 8 సెల్లార్లు ఉన్నాయి. దాంట్లో ఒకటే సెల్లార్ ఓపెన్ చేశారు ఇప్పుడు. అది కూడా సుప్రీంకోర్టు చాలా స్ట్రిక్ట్గా ఓపెన్ చేయించారు అది. దాంట్లో ఎంతో విలువైన డైమండ్స్, బంగారు అన్నీ ఉన్నాయి దాంట్లో. రోమన్ టైం నుంచి ఉన్నాయి, రోమన్ కాయిన్స్ ఉంది అక్కడ. ఓకే, అది చూస్తే మీరు ఆలోచించారు ఎందుకు ఇంత బంగారం పెట్టుకున్నారు అంటే. ఎప్పుడు ఏం జరుగుతుందంటే, ఆ టైంలో మీరు ఒక దేశం మీద వెళ్ళి మీరు యుద్ధం చేసి గెలిచినప్పుడు అక్కడి నుంచి ఏం తీసుకొస్తారు, అక్కడున్న విలువ బంగారం, అదన్నీ తీసుకొచ్చేస్తారు. మన దగ్గర కూడా అదే జరిగింది. భారతదేశం మీద దాడి చేసినప్పుడు ముందు ఆఫ్ఘాన్స్ కానీ, దాంతో జంజిస్ ఖాన్ అంటారు, తర్వాత మిగతా ముఘల్స్ వచ్చి ఈవెన్ సోమనాథ్ టెంపుల్ మీద దాడి చేసిన వాళ్ళు ఉన్నారు.
వాళ్ళు అన్ని దాడి చేసి ఏం తీసుకెళ్లారు? బంగారం తీసుకెళ్ళిపోయారు. మన దేశంలో విలువైన స్టోన్స్ తీసుకెళ్ళిపోయారు. ఇది వాళ్ళు చేసిన మెయిన్ పని అన్నమాట. సో మనం ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది మన వైపు ఉన్న బెనిఫిట్, మనకున్న బెనిఫిట్. ఎందుకంటే ఇది ప్రాబ్లం ఫస్ట్ ఎందుకు ఫ్లాప్ అయిందంటే, ఒకటి ట్రస్ట్ డెఫిసిట్. ఎంతమంది మన దాంట్లో బిస్కెట్ రూపంలో లేకుంటే కాయిన్ రూపంలో ఉంచుకుంటారు? చాలా తక్కువ. మన దగ్గర మెయిన్ సెంటిమెంటల్ వాల్యూ ఇది. కానీ మనం కొనుక్కుంటూ పోతే రేపు ఇప్పుడున్న 30,000 తర్వాత ఒక టైంలో 50,000 టన్నులు అయిపోతుంది. కానీ అప్పుడు కూడా ఎవ్రీ ఇయర్ వీ విల్ బి స్పెండింగ్ 80,000, 1,00,000 కోట్లు కూడా మనం ఖర్చు పెడుతున్నాం. ఇదేదో ఒక రోజు ఇది ఆపాలి. మన ఇంటర్నల్గానే మనం ఉన్న గోల్డ్ని, ఎందుకంటే మన దగ్గర ఎక్కువ మైన్స్ లేవు, చాలా తక్కువ. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ ఉండే మొన్న ఆంధ్ర వైపు ఒకటి ఇనాగ్రేట్ చేశారు. సో అట్లాంటి చాలా తక్కువ అక్కడి నుంచి ఉన్నాయి. మ్యాక్సిమం లోకంలో ఉన్న గోల్డ్ అంతా వస్తుంది సౌత్ ఆఫ్రికా, అక్కడి నుంచి వస్తుంది అన్నమాట. ఆఫ్రికన్ గోల్డ్ ట్రేడింగ్ దుబాయ్లో నడుస్తుంది. కానీ మన దగ్గర అది లేదు. ఆ ఫెసిలిటీ లేనప్పుడు మనం యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ తక్కువ యూజ్ చేయండి, తక్కువ కొనుక్కోండి. కొనుక్కొనొద్దని మోదీగా చెప్తున్నారు, కానీ 1 ఇయర్ అని చెప్పారు ఆయన. ఎందుకు ఈ క్రైసిస్, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ క్రైసిస్ ట్యాకిల్ చేయడానికి మెయిన్గా. సరే, దీని తర్వాత మీరు కొనుక్కోండి, ఎవరు వద్దన్నట్లేదు. కానీ యూ మేక్ ష్యూర్ దట్ మీరు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కొనుక్కుంటే మీరు గోల్డ్ బిస్కెట్ రూపంలో లేకుంటే కాయిన్ రూపంలో తీసుకోండి. కాదు నేను సెంటిమెంటల్గా మాకు ఫ్యామిలీ హీర్లూమ్స్ అంటాం మనం, 3-4 జనరేషన్స్ నుంచి, అది మీరు ఉంచుకోండి. తర్వాత పెళ్లికి కావాల్సిన గోల్డ్ కానీ ఉద్యానాలు కానీ దాన్ని మీరు తర్వాత అది మీరు కొనుక్కోవచ్చు. దట్ ఆల్ నోబడీ కెన్ స్టాప్ యూ. కానీ మీరు ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి చేస్తుంటే మీరు లాకర్లో పెట్టకండి, గవర్నమెంట్కి ఇచ్చేసేయండి. గవర్నమెంట్ దానికున్న మీకు ఈక్వలెంట్ గోల్డ్ లేకుంటే డబ్బులు మీరు మెచ్యూరిటీ టైంలో ఇచ్చేస్తారు. 1-3 సంవత్సరాల లోపల ఎప్పుడైనా మీరు మెచ్యూరిటీ ప్లాన్ చేసిన దాని ప్రకారం ఇంట్రెస్ట్తో సహా ఇస్తారు మీకు. కానీ మీకు ఇంట్రెస్ట్ బంగారం రూపంలో రాదు. ఇంట్రెస్ట్ విల్ ఓన్లీ బీ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యాష్. ఇఫ్ ఇన్ కేస్ స్కీమ్ విజయవంతమైతే బంగారు దిగుమతులు, రూపాయి విలువ, దేశీయ మారక విలువలు, కరెంట్ అకౌంట్ డెఫిసిటీ వంటి అంశాలపై ఎంత ప్రభావం చూపే అవకాశం? డెఫినెట్గా చూపిస్తుంది. సక్సీడ్ కావడం అనేది ప్రాబ్లం. అంటే ఈ స్కీమ్ ముందు కూడా ఉండే కదా, 2015 నుంచి ఉండే, అంటే 11 సంవత్సరాల ముందు స్కీమ్ ఇంట్రొడ్యూస్ చేశారు. కానీ స్కీమ్ పాపులరైజ్ కాలేదు. ఒకటి ట్రస్ట్ డెఫిసిట్ ఒకటి ఉంది. మనకేంటంటే మన ఇంట్లో ఉన్న బంగారం మన బంగారమే, దొంగలు ఎత్తుకెళ్ళేదాకా బంగారం అక్కడే ఉంటుంది. లేకుంటే లాకర్లో ఉన్న బంగారం లాకర్లో ఉంది, కానీ అప్పుడు కూడా రాత్రి మీకు డౌట్ వస్తుంది, ఒకసారి లాకర్లో పెట్టిన బంగారం సేఫ్గా ఉంటుందా, అది కూడా ఎవరైనా తీసుకెళ్ళిపోతారా, లేకుంటే అక్కడ అగ్ని ప్రమాదం జరిగితే నా బంగారు సంగతి ఏంటి అని అనుకుంటారు. దాని నుంచి ఎంత ఇన్సూరెన్స్ ఇస్తారు బ్యాంక్ వాళ్ళు నాకు, ఇదన్నీ డౌట్స్ ఉంటుంది మీ మైండ్లో. ఆ టెన్షన్ తీసుకోవడానికి మీరు గవర్నమెంట్కి అప్పగిచ్చేసేయండి బంగారం. ఇంకోటి కూడా మీరు చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీ అమ్మాయి ఉందనుకోండి, షీఈస్ 5-10 years old. మీకు క్యాల్కులేషన్ ఉంటుంది, ఒక 23, 24, 25కి వచ్చినప్పుడు ఆమె పెళ్లి జరుగుతుంది. సో యూ హ్యావ్ క్యాల్కులేటెడ్ ఎ లాంగ్ టర్మ్. మీరు కొనుక్కుంటున్న బంగారం అంతా మీరు ఆ టైంలో, ఇప్పుడున్న ఫ్యాషన్ ఆ టైంలో ఫ్యాషన్ కాకపోవచ్చు. సో మీ ఫ్యామిలీ హెయిర్లూమ్ పక్కన పెట్టండి. మీరు ఇన్వెస్ట్మెంట్ అంటే అమ్మాయి కోసం అబ్బాయి కోసం కొంటున్న బంగారం, అమ్మాయి కోసం మీరు దాన్ని గోల్డ్ బిస్కెట్ రూపంలో తీసుకోండి, కాయిన్ రూపంలో తీసుకోండి. దాన్ని మళ్ళీ పెళ్లి కన్నా ఒక 2 సంవత్సరాల ముందు యూ కెన్ టేక్ ద గోల్డ్ బ్యాంక్ నుంచి. ఓకే, వాళ్ళు ఏ రూపంలో ఇస్తారు, మీకు బిస్కెట్ రూపంలో ఇస్తారు, బిస్కెట్ రూపంలో, కాయిన్ కావాలంటే కాయిన్ రూపంలో ఇస్తారు. అది మళ్ళీ మీరు గోల్డ్ షాప్లో తీసుకెళ్ళి మీకు ఆ టైంలో ఉన్న ఫ్రెష్ మోడర్న్ డిజైన్స్ ఏముంటుందో అది చేయించుకోవచ్చు. అది ఇప్పుడున్న డిజైన్ మీ 5 సంవత్సరాల తర్వాత మారిపోతుంది, ఫ్యాషన్ మారిపోతుంది. ఇప్పుడు నేను చెప్తున్న అమ్మాయిలు అట్లనే ఉన్నారు, దే ఆర్ వెరీ వెరీ ఫినికీ అబౌట్ డిజైన్స్ అన్నమాట. పాత సిస్టమ్ లాగా కాదు, ఏదో బంగారం కొనుక్కున్నాం, ఏదో చైన్ వేసుకున్నామని కాదు. సో వాళ్ళకి కావాల్సిన ఇయర్ రింగ్స్ ఉండొచ్చు, చైన్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, వాళ్ళకి అది టేస్ట్ ఉంటుంది. సో మీరు అట్లా ఇన్వెస్ట్ చేయండి, మీకు ఇంట్రెస్ట్ వస్తుంది. గోల్డ్ రేట్ పెరిగితే మీకు ఆ గోల్డ్ కొత్త రేట్కి ఇస్తారు వాళ్ళు మీకు. దెన్ యూ మేక్ యువర్ ఓన్ చాయిస్. ఆ టైంలో మీరు ఎట్లా కావాలి, డైమండ్స్తో సహా చేస్తారా, లేకుంటే మీరు యూనో దాని డైమండ్స్ ఒక్కటే తీసుకుంటారా, లేకుంటే గోల్డ్ని మిగతా రూపంలో, ఓకే, చాలా రూపంలో యూజ్ చేస్తారు. మన దగ్గర డిజైన్స్ చాలా ఉన్నాయి, కొత్త కొత్త డిజైన్స్. ఇప్పుడు మీరు మన దగ్గర గోల్డ్ షాప్స్కి వెళ్తే, ఇన్ఫ్యాక్ట్ మా ఊర్లో మ్యాక్సిమం గోల్డ్ షాప్స్ ఉంది. కేరళ నుంచి ఐఎమ్ ఫ్రమ్ ట్రిచూర్, అండ్ ట్రిచూర్ ఈజ్ హోమ్ ఫర్ ఆల్ దీస్ గోల్డ్ షాప్స్. ఓకే, జాయ్ ఆలుకాస్ అక్కడి నుంచి, జోస్ ఆలుకాస్ అక్కడి నుంచి, కళ్యాణ్ అక్కడి నుంచి. సో మా దగ్గర ఒక ఎంజీ రోడ్ ఉంది, ఎంఓ రోడ్ ఉంది, అక్కడ ట్రిచూర్ టౌన్ రోడ్లోనే, అక్కడే ఆ రౌండ్ దగ్గరే. దెర్ ఆర్ సమ్ 50 షాప్స్ దర్, జ్యువెలరీ షాప్స్. 50 షాపులు ఉన్నాయి జ్యువెలరీ. మనం అనుకుంటాం బంగారం విలువ ఎక్కువైందని. మొన్న నేను వెళ్ళినప్పుడు 2 నెలల ముందు వెళ్ళాను మా అమ్మగారిని చూడడానికి, ఆమెకి ఒంట్లో బాగాలేకుండా. సో వెళ్ళాను నేను కలవడానికి. అప్పుడు వెళ్ళినప్పుడు నేను చూశాను, ప్రతి గోల్డ్ షాప్లో పొద్దున్న 11 కాగానే ఫుల్ ఉంది, హౌస్ఫుల్. సో బంగారానికి డిమాండ్ ఉంటుంది ఎప్పుడు.
మనం అనుకుంటా ఇంత 1,20,000 అయింది ఎవరు కొనారని. కాదు. దేర్ ఆర్ పీపుల్. సరే మోదీ గారు చెప్పినప్పుడు కొంచెం డిప్ అయింది. ఎందుకంటే ప్రధానమంత్రి గారు చెప్పారని చెప్పి కొంతమందికి సెంటిమెంట్. కొంతమంది అన్నారు అదేంటి ఆ కూతురు పెళ్లి ఉంది మేము ఎట్లా కొనలేము, కొనాలి కదా మేము అని. అలా వాళ్ళు వెళ్ళి కొనుక్కున్నారు అట్లా. కానీ ఈ లాస్ట్ మినిట్ పర్చేసెస్ యూజువలీ ఉండదు. మన దగ్గర ప్లానింగ్ ఉంటుంది. ప్లానింగ్ ఉంటుంది ఖచ్చితంగా. పెళ్లి అన్న దగ్గర నుంచి వెళ్ళి ఒక 3 ఇయర్స్ 4 ఇయర్స్ ముందు నుంచి వెళ్ళి వాళ్ళు వాళ్ళు ప్రిపేర్డ్గా చిన్నప్పటి ఉంటారు. నుంచి చేస్తారు. ఇప్పుడు స్కీమ్లు ఉంటాయి, కొన్ని స్కీమ్స్ ఉన్నాయి కొన్ని జ్యువెలరీ షాప్స్ దగ్గర. మీరు ఇన్స్టాల్మెంట్గా కడతారు డబ్బులు, తర్వాత 12 నెలల తర్వాత 24 నెలల దాకా దాని విలువ బంగారం విలువ మీకు బంగారం రూపంలో ఇస్తారు వాళ్ళు. స్కీమ్స్ ఉన్నాయి చాలా అట్లాంటిది, ఇన్స్టాల్మెంట్ స్కీమ్స్. అది చాలా నడుస్తూనే ఉంటుంది. కానీ ద మెయిన్ థింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తున్నారు, డిస్కరేజ్ చేస్తున్నారు. ఫారిన్ ఎక్స్చేంజ్ కన్సర్వ్ చేయండి, మీరు బంగారం కొనట్లేదు చెప్పట్లేదు. రేపు ఫర్ ఎగ్జాంపుల్ దుబాయ్ వాళ్ళు చెప్తారు మీరు ఫారిన్ ఎక్స్చేంజ్ ఇవ్వక్కర్లేదు, రూపీస్లో పే చేయండి మీరు తీసుకెళ్ళండి అంటారు. అప్పుడు ఏం చేస్తారు? దుబాయ్లో యూపీఐ పేమెంట్స్ ఉంది. నేను ఒక 6 నెలల ముందు వెళ్ళినప్పుడు ఐ వెంట్ టు దుబాయ్ సూక్ మా వైఫ్తో. అప్పుడు చూసాం అక్కడ జస్ట్ సీ వాట్ ఇస్ దుబాయ్ సూక్ అని అందరు అంటారు. మొత్తం గోల్డ్ షాప్స్లో నేను మలబార్ గోల్డ్ కూడా కనిపించింది అక్కడ. సో అందరు షాప్సే ఉన్నారు అక్కడ. కొట్టి తిరిగాం చూడ్డానికి ఎట్లా ఉందని చెప్పేసి, బాట్ స్మాల్ పీస్ గోల్డ్ అంతే. కానీ అక్కడ మెయిన్ కల్చర్ ఏంటంటే ఒకటి, మన వాళ్ళు షాపింగ్కి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి చాలా కొనుక్కుంటారు. డిజైన్స్ ఏం కొత్తదేవో పెద్దదేం కాదు, మన దగ్గర ఉన్న డిజైన్స్ కూడా బెటర్ ఉంటుంది దానికన్నా. కానీ దుబాయ్కి వెళ్ళారా బాగా ముందు చీప్ ఉండే దుబాయ్, ఇప్పుడు అట్లా ఏం లేదు, రేట్ డిఫరెన్స్ ఎక్కువ లేదు. ఇప్పుడు నేను ఆ రోజు వెళ్ళినప్పుడు 1,000 రూపాయల డిఫరెన్స్ కూడా లేదు గ్రామ్కి. సో 100కు తీసుకోవాలి అక్కడి నుంచి వైట్ ఎగరేజ్. సో చిన్న ఒక పీస్ తీసుకుని అక్కడ వెళ్ళాం కదా అని చెప్పేసి ఇయర్ రింగ్ వైట్ తీసుకున్నాను అనమాట అంతే. అండ్ లాస్ట్ సార్, ఈ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ భారత ఆర్థిక వ్యవస్థకు గేమ్ చేంజర్ అవుతుందా, లేక గత పథకాల మాదిరిగానే పరిమిత ఫలితాలకే పరిమితం అవుతుంది? ప్రొడక్టివ్ యూస్ పెట్టుకుంటే ప్రాబ్లం లేదు, లాక్టప్ అసెట్ పెడితే ప్రాబ్లం అవుతుంది. 72,000 కోట్లు మీరు ప్రతి సంవత్సరం ఖర్చు పెట్టే బదులు మీరు 30,000 ఖర్చు పెడితే రిమైనింగ్ 50,000 దేనికైనా వాడుకోవచ్చు. మనం చిప్స్ ఇంపోర్ట్ చేసుకోవచ్చు మనకు కావాల్సిన, యూఎస్ నుంచి ఎన్విడియా కానీ మిగతా చిప్స్ కానీ. దానికి ఇప్పుడు కాస్ట్ ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు రీసెంట్లీ ఐప్యాడ్ కాస్ట్ ఇంక్రీజ్ అయింది, ప్యాడ్స్ కాస్ట్ అన్నీ ఇంక్రీజ్ అవుతుంది అంటున్నారు, ల్యాప్టాప్ కాస్ట్ ఇంక్రీజ్ అవుతుంది ఎందుకంటే చిప్స్ కాస్ట్ ఇంక్రీజ్ అవుతుంది. సో మనం రేపు అది కొనాల్సి వస్తుంది. దట్ ఈస్ ద న్యూ గోల్డ్ ఫర్ అస్. అది కూడా కొనాలి కదా మనం. కాస్ట్ ఎక్కువైనప్పుడు ఏం చేస్తారు మీరు కొనాల్సిందే. సో మనం ఇక్కడ 50,000 సేవ్ చేసుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాన్ని ప్రైవేట్ కంపెనీస్కి చెప్తారు, మన దగ్గర ఉన్న చిప్స్ యూజ్ చేస్తున్న కంపెనీస్కి. అది ఎవరైనా ఉండొచ్చు, హార్డ్వేర్ వాళ్ళు ఉంటారు, సాఫ్ట్వేర్ వాళ్ళు వాళ్ళు చెప్తారు మీరు కొనుక్కోండి, వీ హ్యావ్ గాట్ ఫారిన్ ఎక్స్చేంజ్ టు బైట్. అదొక అడ్వాంటేజ్ ఉంటుంది డెఫినెట్గా. క్యాష్ కన్సర్వ్ చేస్తే ఎప్పుడైనా. కానీ లాక్టప్ అసెట్ మనకు చాలా బాధ అనిపిస్తుంది, లాక్టప్ అసెట్. కానీ మన ఇండియన్ మెంటల్ సైకి అది ఉంది, మనది వెళ్ళదు బయటికి. దాని గురించి మనం అవేర్నెస్ క్రియేట్ చేయొచ్చు కదా సార్? అవేర్నెస్ క్రియేట్ చేస్తారు, కానీ నేను మిమ్మల్ని అడుగుతాను, మీ పేరెంట్స్ని కన్విన్స్ చేయగలరా? చేయలేరు. మనకు ఎంత ట్రై చేసినా కూడా ఎండ్ ఆఫ్ ది డే ఓల్డ్ స్కూల్ ఆఫ్ థాట్ వాళ్ళది. రైట్. మేబీ కొత్త జనరేషన్ వాళ్ళు చేయొచ్చు బహుశా. వాళ్ళు అంటారు ఇప్పుడు పెళ్ళి అయింది అనుకోండి, హస్బెండ్ అండ్ వైఫ్, వాళ్ళకి బంగారం తీసుకుంటే ఇప్పుడు వాళ్ళకి జ్యువెలరీ ఎక్కర్లేదు. వాళ్ళు అంటారు వీల్ బై ఇన్ గోల్డ్ బిస్కెట్స్ అండ్ కీప్ ఇట్ ఇన్ ద లాకర్, తర్వాత పనికొచ్చి చూసుకుందాం, ఇప్పుడు అమ్మేసుకుంటాం. ఓకే, వాళ్ళకు పిల్లలు పుడితే కూడా 20 సంవత్సరాల తర్వాతే కదా, అప్పుడు లోకం ఎట్లా ఉంటుందో తెలియదు. బంగారమే వద్దంటారు అప్పుడున్న పిల్లలు. మేము డైమండ్స్ ఒకటే యూజ్ చేసుకుంటాం, లేకుంటే ఇంకేదైనా చేసుకుంటాం, మాకు అక్కర్లేదు. చాలా మటుకు కొత్త పెలేడియం లాంటి మెటల్స్ వస్తున్నాయి, అది వాడుకుంటారు. సో ఒకప్పుడు చూస్తే ఇప్పుడు మీరు మాట్లాడిన దాని ప్రకారం చూసుకున్నట్టే సార్, ప్లాటినం కూడా ఉంది, ఎంత ఉండే, ఇప్పుడు చూస్తే ప్లాటినంకి అసలు వాల్యూ లేకుండా అయిపోయింది. సో మెటల్స్కి ఎప్పుడు వాల్యూ ఉంటుంది లేదని కాదు, కానీ ఇప్పుడున్న పీరియడ్లో చూసుకుంటే ఫ్యాషన్ మీద ఉంటుంది, టేస్ట్ ఒక్కొక్క జనరేషన్కి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. మా జనరేషన్ ఇప్పుడు ఐఎమ్ 63, మా జనరేషన్ ఉన్నప్పుడు ఆ టైంలో ట్రెడిషనల్ గోల్డ్ ఉండేది. దానికన్నా ముందు ఉన్నప్పుడు మనం చూస్తే మా దాంట్లో నాగపడం అంటారు కేరళలో, టిపికల్ స్టోన్స్ అని ఉంటుంది, చాలా ట్రెడిషనల్. మా అమ్మద గారు ఉండే, షీ హెడ్ గివెన్ ఇట్ మై వైఫ్, మై వైఫ్ హెస్ గివెన్ ఇట్ మై డాటర్. సో హ్యాండ్ మీ డౌన్ ఉంది, అది వాళ్ళ గ్రాండ్ మదర్ నుంచి వచ్చింది. సో 4 generations హ్యాండ్ మీ డౌన్ అది. సో దానికి విలువ సపరేట్, దానికి మీరు ఒక కాస్ట్ పెట్టలేరు. దీనికి ఇంత విలువ, బంగారం విలువ అని చెప్పి దాని స్టోన్ విలువ అని మాకు తెలియదు కూడా, ఆ స్టోన్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది. దానికి ఒరిజినల్ స్టోన్ ఇది మనకు తెలియదు. ఇట్స్ అబౌట్ 400 years 200 years ఓల్డ్ స్టోన్స్ అది. వీ డోంట్ నో దాని కానీ సెంటిమెంటల్ వాల్యూ ఉంటుంది. అరే మా గ్రేట్ గ్రాండ్ మదర్ ఇచ్చారు. సో
అప్పటి పెట్టుకుంటాం. గోల్డ్ ఈవెన్ అప్పటి లాకర్‌లో వస్తువులు. పెట్టుకుంటే కూడా ఓకే. 10 మంది చూపియడానికి కూడా కావాలంటే తెచ్చుకొని నాగపడం ఇట్లా ఉంటుంది కేరళ జ్యువెల్లరీ. మన దగ్గర తెలుగు టైప్ చాలా మటుకు అట్లాంటి ట్రెడిషనల్ జ్యువెల్స్ చాలా ఉంటుంది. అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే జ్యువెలరీ టైప్ ఆఫ్ గోల్డ్ కొనడం కన్నా బిస్కెట్ రూపంలో, కాయిన్స్ రూపంలో గోల్డ్ తీసుకొని అది మీరు మళ్ళీ బ్యాంక్స్‌కి ఇచ్చేస్తే బెస్ట్ ఆప్షన్ అనేది. మీకు ఇమ్మీడియేట్‌గా మీకు ఆ బంగారం అనేది మీరు వాడుకోకపోతే బెస్ట్ బైట్ ఇన్ గోల్డ్ ఆర్ బిస్కెట్ ఫార్మ్. బిస్కెట్. అండ్ మీరు మానిటైజ్ చేసుకోండి. మీకు టెన్షన్ ఉండదు. దొంగలు పడతారు, దొంగలు పోతాయి, లాకర్ రెంట్ ఇవ్వాలి, అదంతా అక్కర్లేదు మీకు. బై గివ్ టు ద బ్యాంక్, ఇంట్రెస్ట్ తెచ్చుకోండి. రేపు అంతా అయిన తర్వాత నేను చెప్పినంత మీ పిల్లలు పుట్టిన తర్వాత మీరు అన్నీ అయిన తర్వాత రేపు 20 సంవత్సరాలు 22 సంవత్సరాలు దెన్ యూ కెన్ గో బ్యాక్ టు జ్యువెలరీ మేకింగ్ అగైన్ ఆ టైం. అండ్ 100% అప్పుడున్న జ్యువెలరీ ఇట్ విల్ బి టోటలీ డిఫరెంట్ ఇప్పుడున్న దానికన్నా. అది మనం చూస్తున్నాం, ప్రతి 5 సంవత్సరాల కొత్త డిజైన్లు వస్తుంది. ఇప్పుడున్న పిల్లలు దాని మీద చాలా ఫినికీ ఉంటారు. వాళ్ళు మాకు ఇట్లాంటి డిజైన్ కావాలంటారు వాళ్ళు. సో వాళ్ళ టేస్ట్ ప్రకారం వాళ్ళు అప్పుడు చేసుకుంటారు. సో బెటర్ యూ బైట్ అండ్ కీప్ ఇట్ విత్ యూ అంతే. మనం ఇప్పటివరకు మనం మాట్లాడుకుంది ఏంటంటే గవర్నమెంట్ తరపు నుంచి మనం మాట్లాడడం ఎట్లా ఉంటుంది, పథకం ఎట్లా ఉంటుంది ఏంటనేది మనం మాట్లాడుకున్నాం. ఈ గోల్డ్ షాప్స్, జ్యువెలరీ షాప్స్ ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళ స్పందన ఎట్లా ఉంది ఈ పథకం పైన, ఈ గోల్డ్ మానిటైజేషన్ పైన? మీకు గుర్తుంటుంది మోదీ గారు ఇది ఎవరు బంగారం కొనొద్దాం కానీ నెక్స్ట్ డే షాప్ ఓనర్స్ చాలామంది ప్యానిక్ అయ్యారు. జ్యువెలరీ మలబార్ గోల్డ్ కానీ కళ్యాణ్. ఇన్ఫాక్ట్ మలబార్ గోల్డ్ చీఫ్ ఒక లెటర్ రాశారు ప్రధానమంత్రికి థ్యాంక్స్ అని చెప్పి. బాగానే చెప్పారు, డెఫినెట్గా మేము కూడా సహకరిస్తాం, కానీ మీరు ఈ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ని కొంచెం పుష్ చేయండి మీ వైపు నుంచి. ఎందుకంటే మనం బయట నుంచి బంగారం కొనక్కర్లేదు, మేము ఇండియన్ గవర్నమెంట్ దగ్గర నుంచే బంగారం కొనుక్కుంటాం, బ్యాంకుల దగ్గర నుంచి బంగారం కొనుక్కుంటాం, మేము రిఫైనరీ దగ్గర నుంచి బంగారం కొనుక్కుంటామని జ్యువెలరీ షాప్స్ వాళ్ళు అంటున్నారు, పెద్ద పెద్ద జ్యువెలరీ చైన్స్. అదొక మంచి ఒక సంకేతం అనమాట. ఎందుకంటే బయట ఫారిన్ ఎక్స్చేంజ్ ఖర్చు చేయకుండా మన దేశంలో ఉన్న డబ్బులే, మన దేశంలో బంగారం మనం వాడుకోవచ్చు. అదొక 3, 4, 5 సంవత్సరాలు చేసుకుంటే మనకు హ్యూజ్ సేవింగ్స్ వస్తుంది. నేను చెప్పాను కదా 50,000 కోట్లు పక్కన పెట్టి 4 సంవత్సరాలు 2 లక్షల కోట్లు. దట్ విల్ బి ద సేవింగ్ మనకి బంగారంతో. ఆలోచించే ఫ్యూయల్ అంటే మనకు కొనాల్సిందే, మనకు ఆప్షన్ లేదు. పెట్రోల్ డీజిల్ వద్దు రేపటి నుంచి అని చెప్పలేం కదా. మీరు వాడుకోద్దంటే మోదీ గారు వాడొద్దంటే ఏమంటారు? వర్క్ ఫ్రమ్ హోమ్ అంటేనే చాలా వరకు అదే అంటున్నా, అదే వర్క్ ఫ్రమ్ హోమ్ హ్యాడ్ అ సెన్స్. ఎందుకంటే కోవిడ్ టైంలో కూడా చేసాం మనం. ఇప్పుడు కూడా చాలా కంపెనీస్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఫాలో చేస్తున్నారు. 2 రోజులు హైబ్రిడ్ మోడల్ ఉంది వాళ్ళ దగ్గర. 2 రోజులు వర్క్ స్పేస్ మీరు వచ్చేయండి ఆఫీస్కి, మిగతా ప్లేస్లో రెంట్ తగ్గిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలిసిన మటుకు చాలా కంపెనీలు, ఒక పెద్ద ఆడిట్ కంపెనీ వాళ్ళ పేరు తీసుకొని కానీ వాళ్ళకి వచ్చిన కూడా ఆఫీస్ ఉంది, వాళ్ళకి 10,000 ఎంప్లాయీస్ ఉన్నారు కానీ వాళ్ళకి 4,000 సీట్సే ఉన్నాయి. 10,000 ఎంప్లాయీస్ ఉద్యోగానికి వస్తే ఏం చేసుకుంటారు, సీట్స్ లేవు వాళ్ళు. సో వాళ్ళు ఏం చేశారు, వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టారు. మీరు 2 రోజులు ఆఫీస్కి రావాలన్నారు. అండ్ యూ విల్ బి గివెన్ అ సాఫ్ట్వేర్ టు బుక్ ద రూమ్. మీ సీట్ బుక్ చేయడానికి మీకు పర్మనెంట్ సీట్ ఉండదు, సీట్ బుక్ చేసుకోండి. సో ఎనీ టైమ్. సో న్యాచురల్లీ అది ఉంటుంది కదా, మీ స్పేస్ మీరు తగ్గించుకుంటున్నారు మీరు. సో వర్క్ ఫ్రమ్ హోమ్ తప్పేం లేదు దాంట్లో. ఇట్స్ అ గుడ్ కాన్సెప్ట్. అట్ ద సేమ్ టైం మనం ఈ వీక్ మూవ్ అవుతున్నాం, అది కూడా చూస్తున్నాం. సో బంగారం లాగా మనం అక్కడ కూడా చాలా మంది, ఢిల్లీ గవర్నమెంట్ ఇప్పుడు మొత్తం 2 వీలర్స్ అంతా ఈ వీక్ తీసుకుంటున్నారు. లెట్ us మూవ్ దేర్, నో ప్రాబ్లం. మన ఈ ఫాసిల్ ఫ్యూయల్ కట్ డౌన్ చేయాల్సిందే. బంగారం ఎంత సేవ్ చేస్తున్నాము, 1,20,000, 1,30,000, 1,40,000 ఖర్చు పెట్టే ఫ్యూయల్ మీద, అది కూడా మనం హాఫ్ కట్ చేస్తే 70,000 కోట్ల సేవింగ్. మనకి పెద్ద సేవింగ్ అది. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ చాలా మటుకు తగ్గిపోతుంది. డెఫిసిట్ అంటే బేసిక్లీ రెవెన్యూ అండ్ ఎక్స్పెండిచర్ నడుమిట్లో ఉన్న గ్యాప్, అది తగ్గిపోతుంది.